భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని గోకవరం గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో బీజేపీ జెండాను గోకవరం మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా మంగరాజు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మట్టా మంగరాజు, మండల బీజేపీ అధ్యక్షులు ఇనకోటి బాపన్నదొర, బీజేపీ సీనియర్ నాయకులు ఉంగరాల ఆదివిష్ణు మాట్లాడుతూ, బీజేపీ సైద్ధాంతిక బలం కలిగిన పార్టీ అని, దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం పనిచేసే వేలాది మంది నాయకులు కలిగిన పార్టీ అని, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అంటే దేశానికి ప్రథమ ప్రాధాన్యత, పార్టీకి రెండో ప్రాధాన్యత, వ్యక్తిగతానికి మూడవ ప్రాధాన్యత ఇచ్చే లక్షలాది మంది కార్యకర్తలు కలిగిన పార్టీ బీజేపీ అన్నారు. భారతదేశంలో అతిపెద్ద పార్టీ బీజేపీ అని, అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ అని, అత్యధిక రోజులు ప్రధాని పదవిని నిర్వహిస్తున్న ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కిందని. భారతీయ జనతా పార్టీ ఆవిర్భించింది. అంతకు పూర్వము 1977లో భారతీయ జనతా పార్టీ కాకుండా జనతా పార్టీగా నామకరణంతో పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లో మన వాజ్పేయి గారు, అద్వానీ గారు మంత్రులుగా కొనసాగడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ గొడవలతో జనతా పార్టీ విచ్ఛిన్నం అవడం జరిగింది. ఆ విచ్ఛిన్నమైన కారణంగా 1980లో ఈ బురద రాజకీయాల నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో వాజ్పేయి గారి నాయకత్వంలో 1980 ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీ నామకరణం చేసి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు తొలి పార్టీ దేశాధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అధ్యక్షుడిగా ఉండి ఈ దేశాన్ని, పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు 1984 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ గారి ఆదేశాల మేరకు గోకవరం మండలంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో వైభవోపేతంగా జరుపుకోవడం జరిగింది. మా గోకవరం మండలంలో సీనియర్ నాయకులు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా మంగరాజు గారు ఆధ్వర్యంలో, అలాగే మన తోటి నాయకులు, మన జిల్లా కార్యదర్శి కొడా సురేష్ గారు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ సత్య వెంకటరెడ్డి గారు, బొత్తుల వెంకటబాబు గారు, సభ్యులు రామారెడ్డి గారు, ముప్పుడు వెంకట నాగేశ్వర రెడ్డి వీళ్ళందరి సమక్షంలో ఈ రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎంతో వైభవపేతంగా జరిగింది. అలాగే ఉంగరాల ఆదివిష్ణు గారు, భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త దేశానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేసేటటువంటి 18 కోట్ల మంది కార్యకర్తలతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. 1980 ఏప్రిల్ 6వ తేదీన అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాలకృష్ణ అద్వానీ గారి చేతుల మీదుగా ఈ పార్టీ ఆవిర్భవించబడింది. అదేవిధంగా 1984లో కేవలం 2 సీట్లతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభావం అదే లాలకృష్ణ అద్వానీ గారు సంకల్పంతో అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని చేపడతామని చెప్పేసి ఆయన నాడు శపథం చేసి దాన్ని ప్రతి దేశం మొత్తం రథయాత్ర చేసి ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్ళి 1989లోనే 85 సీట్లు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ వైభవాన్ని అక్కడి నుంచే ప్రారంభం చేసినటువంటి లాలకృష్ణ అద్వానీ గారి సంకల్పం 2019లో మనకి స్వచ్ఛందంగా 303 సీట్లు వచ్చి ఏ ప్రాంతీయ పార్టీ మీద కూడా ఆధారపడకుండా కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సత్తా చాటినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా 2019 తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని చేపట్టి బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బిక్కిన విశ్వేశ్వరరావు గారు, ఆయన అపారమైన అనుభవం కలిగినటువంటి నాయకుడు. ఆయన దిశానిర్దేశం వల్ల, ఆయన ఆలోచనల వల్ల, ఆయన సూచనల వల్ల పార్టీ గ్రామస్థాయి నుంచి పటిష్టం చేస్తూ జిల్లా స్థాయి వరకు తీసుకెళ్లి ఈ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాని మొట్టమొదటి స్థానంలో నిలబెట్టడానికి ఆయన కృషి, ఆయనతో పాటు మా సహకారం కూడా పూర్తిగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఉంగరాల ఆదివిష్ణు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నటువంటి మండల పార్టీ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు, విత్తనంబు మరి వృక్షంబు కేపాటి విశ్వధాభిరామ వినురవేమ అని వేమన గారు చెప్పారు. అంటే మన యొక్క సంకల్పం చిత్తశుద్ధి ఉంటే, అందులో పవిత్రత ఉంటే అది చిన్నదైనా గొప్ప ఫలితాన్ని ఇస్తుందని. మరి అదేవిధంగా వాజ్పేయి గారి యొక్క సంకల్పం, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి సంకల్పం, వారి యొక్క సంకల్ప బలంతో ఈవేళ ఈ దేశంలో అతి పెద్ద పార్టీగా
అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీగా, దేశాన్ని వరుసగా 3 సార్లు పరిపాలిస్తున్న పార్టీగా ఒక చరిత్రను సృష్టించి ఇవాళ ప్రపంచ దేశాల్లో భారత్ను ఒక అగ్రరాజ్యంగా, శక్తివంతమైన దేశంగా నిలిపినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది, దాని యొక్క నాయకులది, కార్యకర్తలది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా